21 జనవరి 2026 ట్రేడింగ్కు ముందు మార్కెట్ అవుట్లుక్పై సంక్షిప్త నిపుణుల విశ్లేషణకు స్వాగతం. ఇటీవలి మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి మరియు ట్రేడింగ్ వ్యూహాలను రూపొందించడానికి ఈ విశ్లేషణ మీకు సహాయపడుతుంది. ఇటీవలి గట్టి సవరణ మరియు పెరుగుతున్న వోలాటిలిటీ ఒత్తిడితో మార్కెట్ నేపథ్యం గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితులు ట్రేడర్లకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సృష్టిస్తున్నాయి. మార్కెట్ కదలికలను జాగ్రత్తగా పరిశీలించాలి. మార్కెట్ స్థాయిలను పరిశీలిస్తే నిఫ్టీ 50 మరియు బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కీలక రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ స్థాయిలు స్పష్టంగా ఉన్నాయి. ఈ స్థాయిలు ట్రేడర్లకు ముఖ్యమైన సూచనలు అందిస్తాయి. ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లను నిర్ణయించడానికి సుమారు 25,300 నుండి 25,400 వద్ద కీలక రెసిస్టెన్స్ మరియు 25,160 వద్ద తక్షణ సపోర్ట్ స్థాయిని గమనించాలి. ఈ రెసిస్టెన్స్ లోపలుంటే మార్కెట్ బలహీనపడవచ్చు, సపోర్ట్ బ్రేక్ అయితే మరింత దిగబడవచ్చు. దిగువ సపోర్ట్ స్థాయిలు కూడా ముఖ్యమైనవి. ఇవి మార్కెట్ కదలికలకు అదనపు సూచనలను అందిస్తాయి. బ్యాంక్ నిఫ్టీలో ఈ స్థాయిలు మార్కెట్ దిశను మరింత స్పష్టం చేస్తాయి. ట్రేడర్లు వీటిని టార్గెట్లుగా పరిగణించాలి. సాంకేతిక సంకేతాలు బేరిష్ సెటప్ను సూచిస్తున్నాయి. నిఫ్టీ కీలక ఈఎంఐల క్రింద ట్రేడ్ అవుతోంది. ఈ ఈఎంఐల క్రింద ధరలు ఉండటం అమ్మకాల ఒత్తిడిని పెంచుతోంది, బేరిష్ మొమెంటంను ధృవీకరిస్తోంది. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి సూచికలు మరియు ఓవర్సోల్డ్ వైపు కదులుతున్న ఆర్ఎస్ఐ మార్కెట్ బలహీనతను సూచిస్తున్నాయి. ఆర్ఎస్ఐ 30 కంటే తక్కువకు వెళ్తుంటే షార్ట్ టర్మ్ రౌండ్ అవకాశం ఉండవచ్చు, కానీ ప్రస్తుతం బేరిష్ ట్రెండ్ బలంగా ఉంది. ఎంఏసిడి వంటి ఇతర సాంకేతిక సూచికలు కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుదలను ధృవీకరిస్తున్నాయి. ఎంఏసిడి లైన్ సిగ్నల్ లైన్ క్రిందకు క్రాస్ అవ్వడం బేరిష్ సిగ్నల్ను బలపరుస్తోంది, మోమెంటం మార్పును సూచిస్తోంది. ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ముఖ్యాంశాలు స్వల్పకాలిక మార్కెట్ వైఖరిపై కీలక అంతర్దృష్టులను అందిస్తాయి. ఈ డేటా ట్రేడర్లకు మార్కెట్ సెంటిమెంట్ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. 26,000 కాల్ మరియు 25,000 పుట్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క తక్షణ పరిధిని మరియు సంభావ్య కదలికలను సూచిస్తున్నాయి. ఈ హై ఓఐ స్థాయిలు మార్కెట్ రేంజ్ను 25,000 నుండి 26,000 మధ్య ఉంచుతాయని సూచిస్తున్నాయి. ఈ స్థాయిలు ట్రేడర్లు తమ వ్యూహాలను రూపొందించుకోవడానికి కీలకమైన సూచనలుగా పనిచేస్తాయి. ఆప్షన్స్ డేటాను సాంకేతికాలతో కలిపి ఉపయోగించడం ద్వారా మెరుగైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ముగింపుగా, మార్కెట్లు తెరుచుకున్న తర్వాత ట్రేడర్లు గమనించాల్సిన అంశాలను త్వరగా సమీక్షిద్దాం. మార్కెట్ స్థాయిలు, సాంకేతిక సంకేతాలు, ఆప్షన్స్ అవగాహనలు మీ ట్రేడింగ్కు మార్గదర్శకాలుగా ఉంటాయి. ఈ రోజు ట్రేడుకు అమలు చేయగల స్థాయిలను గుర్తుంచుకోండి. తెలివిగా ట్రేడ్ చేయండి మరియు మీ రిస్క్ను సమర్థవంతంగా నిర్వహించండి. జాగ్రత్తగా ట్రేడ్ చేయడం ద్వారా మీ పెట్టుబడులను రక్షించుకోండి. హాయ్ ట్రేడర్లారా, జనవరి 21 ఈరోజు మార్కెట్ ఓపెనింగ్కు ముందు మనీ కంట్రోల్ స్టాక్స్ టు వాచ్ టుడే నుంచి కీలక స్టాక్స్ బ్రేక్ డౌన్ తీసుకుంటున్నాం. ఎర్నింగ్స్ ఫలితాలు, కొత్త లిస్టింగ్స్, సెక్టార్ ఫోకస్ వంటి అన్ని ముఖ్యమైన అంశాలను వివరంగా చూద్దాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మార్కెట్ ఫోకస్లో ఉంది. ఎనర్జీ సెక్టార్లో జరుగుతున్న కీలక కదలికలు ఈరోజు గమనించండి. ఈ స్టాక్ ట్రేడర్ల దృష్టిలో ప్రధానంగా ఉంటుంది. హెచ్సిఎల్ టెక్పై ఐటీ సెక్టార్ వాచ్ అవసరం. ఎర్నింగ్స్ ఫలితాలు మార్కెట్పై గణనీయ ప్రభావం చూపుతాయి. ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్ను దగ్గరగా ట్రాక్ చేయండి. ఆర్బీఎల్ బ్యాంక్ పోస్ట్ ఎర్నింగ్స్ రియాక్షన్కు హైలైట్ అయింది. బ్యాంకింగ్ చార్ట్స్, ట్రెండ్స్ను ట్రాక్ చేయండి. ఎర్నింగ్స్ తర్వాత మార్కెట్ రెస్పాన్స్ గమనించండి. అమాగి మీడియా ల్యాబ్స్ మార్కెట్ డెబ్యూ చేస్తోంది. లిస్టింగ్ బజ్, మార్కెట్ రియాక్షన్ అంచనా వేయండి. కొత్త లిస్టింగ్ అవకాశాలు ఈ రోజు చూడాలి. విక్రమ్ సోలార్ రిన్యూవబుల్ ఎనర్జీ ఫోకస్లో ఉంది. గ్రీన్ సెక్టార్ మూవ్మెంట్ గమనించండి. పునరుత్పాదక శక్తి సెక్టార్ హైలైట్స్ ట్రాక్ చేయండి. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ మైక్రో ఫైనాన్స్ అప్డేట్ ఉంది. గ్రోత్ పొటెన్షియల్ గమనార్హం. గ్రామీణ ఫైనాన్స్ సెక్టార్ అవకాశాలను చూద్దాం. రాలిస్ ఇండియా ఎర్నింగ్స్ ప్రభావం కనిపిస్తుంది. అగ్రి సెక్టార్ హైలైట్ అవుతోంది. వ్యవసాయ సెక్టార్ డెవలప్మెంట్స్ వాచ్ చేయండి. సుప్రీం పెట్రోకెమ్ ఫలితాలు ఫోకస్లో ఉన్నాయి. పెట్రోకెమికల్స్ సెక్టార్ వాచ్ అవసరం. ఫలితాల ప్రభావం గమనించండి. ఈ అన్ని స్టాక్స్లో ఈరోజు హై వోలాటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్స్,
న్యూస్ అప్డేట్స్, మార్కెట్ సెంటిమెంట్ను నిరంతరం ట్రాక్ చేయండి. అలర్ట్గా ఉండండి, క్రమశిక్షణతో ట్రేడ్ చేయండి. ఈ రోజు మార్కెట్ను దగ్గరగా గమనించండి.